శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అతి పవిత్రమైన వసంత నవరాత్రుల సమయం. మీరు పురాణాలు చూసినా, ఎక్కడ చూసినా సరే భగవద్ లీలలు చెప్తారు మహర్షులు. ఎందుకంటే ఆ లీలలు వింటే మనస్సుకి హాయిగా ఉండి పాజిటివిటీ పెరుగుతుంది. అది పెరిగింది అంటే జీవితం కూడా పాజిటివ్ దారిలో నడుస్తుంది. అందుకే మనం రోజు అమ్మవారి లీలలు చెప్పుకుంటున్నాం. మన ఛానల్ కుటుంబ సభ్యులు కొంతమంది రాసిన అనుభవాల్ని చెప్పుకుంటున్నాం. ఇదిగో ఈ మెయిల్ ఒక సోదరొకావిడ పంపించారు. ఇది ఈమెయిల్ కాబట్టి గోప్యత కోసమని వాళ్ళ పేరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ అవన్నీ మా ఛానల్ అడ్మిన్ మాస్క్ చేసేసాడు. ఇంతకీ ఆవిడ రాస్తున్నదేమిటంటే, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ కింద వర్క్ చేస్తున్నదట. 2018లో బాబు పుట్టాడట. పుడితే మధ్యలో మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సామాన్యంగా గర్భవతులకి చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉంటాయి అసలు. అబ్బో! సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు నెలల పాటు లీవ్ ఇస్తారు. ఆ తరువాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటారు. ఆ తర్వాత గ్రాడ్యువల్‌గా చేరమంటారు. అవన్నీ చేసి ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తారు. అయితే పాపం ఈవిడికి ఏమైందట, మెటర్నిటీ లీవ్ నుంచి వెనక్కొచ్చి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టాక, అదే కంపెనీలో 2 సంవత్సరాల పాటు హైకులు కానీ ఏది ఇవ్వలేదట. ఇది చాలా దారుణం. కొంతమంది మేనేజర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళేమిటంటే, ఓహో! ఇన్నాళ్ళు లీవ్ తీసుకొచ్చింది గదా అని పిండేసుకుందాం పని అని చూస్తారు. అది చాలా పొరపాటది. ఇన్నాళ్ళు లీవ్ తీసుకొచ్చిందంటే ఆవిడక్కడ పురుడు అనే రూపంలో పునర్జన్మ తీసుకుంది. అది గ్రహించాలి. గ్రహించకుండా ఏడిపించేస్తారు. కొంతమందికుంటుంది శాడిజం. అందుకే సామాన్యంగా చూడండి, ఒక మాట ఉంటుంది సాఫ్ట్‌వేర్‌లో. ఎవరైనా కంపెనీ మారారు అంటే అది కంపెనీలో లోపం వల్ల మారరు, మేనేజర్‌లో లోపం వల్ల మారతారు అని. మేనేజరు పాపం ఈ తల్లికి అలాగా 2 ఏళ్ల పాటు హైకులివ్వలేట. ఆ తరువాత కూడా నామమాత్రం ఏదో ఒకటి ఇచ్చేసి, ఆవిడ పాపం ఎంత పెర్ఫార్మ్ చేసినా, ఫ్లెక్సిబిలిటీ ఉన్నా సరే అలా చేయడం మొదలుపెట్టారట. అయినా సరే ఆవిడ అయ్యో! కంపెనీ మంచిది కదా! చిన్న పిల్లవాడు కదా! అని చెప్పి అక్కడే పని చేయడం మొదలుపెట్టారట. అలా అరకొర జీతానికి ఎంతో కష్టపడి. ఆ తరువాత నవరాత్రి వీడియో చూసాక ఆవిడకెందుకో నవరాత్రి చెయ్యాలి అనిపించిందట. ఏమీ కోరుకోలేదట. జస్ట్ భక్తితో చేశారంటట. సామాన్యంగా ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నవరాత్రి ఎందుకోసం చేస్తాము అంటే హైక్ రావాలి, నెక్స్ట్ మంచి ఉద్యోగం రావాలి అని. ఆవిడ ఏమీ కోరుకోలేదట. అది రాస్తున్నారు చూడండి. నాకంత నచ్చిందో ఆ మెసేజ్. కేవలం భక్తితో చేశా, అమ్మవారి కోసం చేశాను అని. ఇది ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. లేకపోతే పూజ వ్యాపారం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పూజకి, వ్యాపారానికి చాలా థిన్ లైన్ ఉంది. 2 తేడాలున్నాయి. ఏమిటో చెప్పనా? మొట్టమొదటిది, చెప్పేవాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుదాము అని చేశారనుకోండి, అది వ్యాపారపు పూజ అవుతుంది. చెప్పేవాళ్ళు అలా కాకుండా, అయ్యో! మీరు బాగుపడాలి అని చెప్పినా, చేసేవాళ్ళు ఈ పూజ చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇలా కొలతలు వేసుకు చేశారనుకోండి, అది ఇంకొక రకమైన వ్యాపారం అవుతుంది. 2 కూడా చెయ్యొద్దు. చెప్పేవాళ్ళు నిస్వార్థంగా మీ జీవితం బాగుపడాలి అని చెప్పాలి. వినేవాళ్ళు అమ్మవారి మీద ప్రేమతో చేయాలి. ఇవి 2 చేయగలిగితే అది నిజమైన పూజ అవుతుంది. లేకపోతే వ్యాపారపు పూజ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ తల్లి రాస్తున్నారు, ఏమీ కోరుకోలేదండి, భక్తితో చేశాను. నవరాత్రి 5వ రోజు ఉండగా 100% హైక్‌తో జాబ్ ఆఫర్ వచ్చింట. 100% హైక్ అసలు ఏ కంపెనీలో ఇస్తారు చెప్పండి? ఇప్పుడు అదే కంపెనీలో ఈవిడ కూర్చునుంటే దాదాపు ఇంకొక 15 సంవత్సరాలు ఇచ్చిన హైక్‌లన్నీ కలిపినా సరే 100% అవ్వదు. అలాంటిది 100% హైక్‌తో వచ్చింట. వస్తే మళ్ళీ తర్వాత సంవత్సరం నవరాత్రి ఏం చేశారట, కృతజ్ఞత చెప్పడానికి చేశారట. అంతేగాని ఏమీ కోరుకోలేదట. చూడండి ఎంత మంచి మెసేజ్ ఇది. మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ జీవితాల్లో వాళ్ళు చెప్పిన అనుభవాల్లోంచి కూడా మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. కొన్ని కొన్ని మెసేజ్‌లుంటాయి. నేను సుందరకాండం మొదటిసారి చేస్తే ఇదొచ్చింది, రెండోసారి చేస్తే ఇదొచ్చింది, మూడోసారి ఇదొచ్చింది, ఇప్పుడు ఐదోసారి చేస్తున్నాను. స్వామి ఏమిస్తాడో అని నేను ఆతృతతో చూస్తున్నాను. ఏమిటది, వ్యాపారమా? అప్పటికైనా స్వామి మీద భక్తితో చేయండి. ఆ తల్లి రాస్తోంది, నేను ఏది కోరుకోలేదండి, కృతజ్ఞత చెప్పడానికి చేశాను. నాకు పాజిటివ్‌గా అనిపిస్తుందని చేశాను. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, మళ్ళీ ఇంకొక జాబ్ ఆఫర్ వచ్చి, పొజిషన్ గూడా వచ్చిందండి. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 7 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో కొంచెం గూడా హైక్ లేకుండా వర్క్ చేశాను నేను. అలాంటిది నాకు ఇది ఎంత పెద్ద సర్ప్రైజో, అమ్మవారి దయ ఇదంతాను. అంటూ ఆ సోదరి ఆఖరిన ఒక మాట రాస్తున్నారు చూడండి. నాకు ఉన్న ఈ కొంచెం భక్తికే అమ్మవారు నన్ను కరుణించారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తారు, స్తోత్రాలు చదువుతారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను నథింగ్. అలాంటి నన్నే కరుణించారంటే అమ్మవారు అందరిని కరుణిస్తారు అంటున్నారు. అమ్మ గుర్తుపెట్టుకోండి ఒకటి, భక్తికి ఎప్పుడు కొలమానం లేదు. మనం ఎవరో ఒక పెద్ద ఉపాసకుడు అనుకునే ఆయన పూజ చేసినప్పుడు ఆయన మనస్సు కనెక్ట్ అవ్వట్లేదనుకోండి, మన ఇంట్లో కూర్చొని ఏదో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఉంటే మన మనస్సు కనెక్ట్ అయిందనుకోండి, అప్పుడు మన పూజనే వెంటనే స్వీకరిస్తారు అమ్మవారు. అంతేకాని
లక్షలు ఖర్చు పెట్టారా, పెద్ద పెద్ద మంత్రాలు చేశారా, అమ్మవారికి అవసరం లేదు. ప్రేమ కావాలి. దుర్గా సప్తశతిలో అనుకుంటా ఒక చోట అంటారు. యద్దత్తం శక్తిమాత్రేణ పత్రం పుష్పం ఫలం జలం నివేదితంచ నైవేద్యం తద్గృహాణానుకంపయా. మీ శక్తి కొలది ఏదైనా సమర్పించండి, ఎలాగైనా పూజ చేయండి, నేను దయతో దాన్ని స్వీకరిస్తాను మీరు భక్తితో చేయగలిగితే అంటున్నారు అమ్మవారు. ఇదిగో భక్తితో చేస్తే ఇలాంటిది జరుగుతుంది. అలాగనే ఈ వీడియో వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనలో చాలామంది మేనేజర్స్ ఉంటారు కదా వివిధ రంగాల్లోనూ. గర్భంతో ఉన్న వాళ్ళని ఏడిపించేయకండి. రేపు మీ భార్యో, మీ కూతురో, ఆ తర్వాత మీ కోడలో, కొంత వయస్సు పెరిగాక మీ మనవరాలో వీళ్ళందరూ గర్భవతులు అవ్వాల్సిన వాళ్ళే కదా! వీళ్ళని బాధ పెట్టారంటే గనక అక్కడ తినాల్సొస్తుందది. ఎప్పుడూ అలా చేయకండి. శ్రీమాత్రే నమః.